system lost its awareness. Hello mama, welcome back to Mada Vlogs. సో మామ ఆఫ్టర్ లాంగ్ టైం తీరే కొట్టుకొని ఇంట్లో ఉన్నా, మళ్ళీ బాగా రోజులకు వచ్చిన. ఇంకా దోస్తులు ఎట్లున్నారు అందరూ? సూపర్ ఉందని అయితే ఏం లేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళా బాగా రోజులు అవుతుంది. ఈ అన్నకు ఇంకా మరి ఎలక్ట్రికల్ స్కూటీ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. గాయ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం, నియర్లీ ఒక 12 days అయిపోతుంది. హ్యాండ్ అనేది ఫ్రాక్చర్ అయింది కొంచెం వర్క్ దగ్గర. సో ఇదే హ్యాండ్, ఈ రిస్ట్లో ఫ్రాక్చర్ అయింది, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అట్ట. సో ఫుల్గా రెస్ట్ తీసుకున్నా గాయ్స్. ఇక మొదలు పెడదామా? అన్న ఇండికేటర్ అనేది ఉందా అన్న? ఇండికేటర్ చేసుకోవాలన్నా. సో గాయస్, ఇప్పుడైతే మనం మంచాలకి వెళ్ళేసి కొంచెం బైక్ రిపేర్ ఉంది, సో అది చేపించేసుకొని ఇంటికైతే వచ్చేద్దాం. పోయే దారిలో అన్న కొంచెం ఫన్నీగా అనిపిస్తే ఎంజాయ్ చేయండి మామ. అవునా? అబ్బా, చేసేటేమో లంగ పనులు, దేవుడు పంపిస్తున్నామో మొక్కాలి. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో? ఏంటో మామ ఇప్పుడు సమాజం. సో మామ ఇంకోటి ఏంటంటే, చూద్దాం నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. దారాలు అవుతుంది రాక బయటికి. ప్లేస్ ఎండకి అసలు హెల్మెట్ ఉంది కాబట్టి కొంచెం సేఫ్. హెల్మెట్ లేకపోతే మాత్రం అసలు నా పనే అవుట్ అయ్యేది. మీరు అసలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు guys. నాకు అదొకటి బాగా అనిపిస్తుంది. మీకోసం కష్టపడి ఎన్ని చేస్తుంటే కూడా ఎందుకు అలా సైలెంట్ ఉంటారు? ఇటు బాయ్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం శ్రావణ దగ్గర పోతాను. ఒక నెంబర్ ప్లేట్ ఒకటి మా డాడీ చేంజ్ చేస్తే టీఎస్ అని లేకపోతే టీజీ అని పెట్టేస్తే కొత్త బండి ఇక మా డాడీ అది. ఎందుకంటే కొంచెం స్క్రాచెస్ ఉంటాయి, ఎందుకంటే అది నా వల్లనే. మరీ కొత్త ఉంటే స్క్రాచ్ అని నేనే డిస్ట్రిక్ట్ పెట్టినా. అంటే డిస్ట్రిక్ట్ అంటే చిన్నగా పెద్దగా పెట్టినా యాక్సిడెంట్. సో ఇంకేంటి బాయ్ చెప్పండి, ఇలా సైలెంట్గా ఉంటే వీలు కాదు. ఏదో ఒకటి ఒర్రాలి కామెంట్లలో, ఇట్లా వేయి అని చెప్తే నేను చేస్తా కదా. మీకు చూసిన కంటెంట్ అంటే నా డైలీ బ్లాగ్స్ కంటెంట్. మీరు చెప్పండి, ఇట్లా చెయ్యి బ్రో, గిట్ల ఉండాలి బ్రో, కొంచెం లాగ్ అవుతా బ్రో, ఏమన్నా ఉంటే చెప్పండి, నేను దాన్ని రికవర్ చేసుకుంటా కదా. ఏదున్నా మీ నుంచలే కదా. మీరు చూసే వాళ్ళకి మీకు అర్థమవుతుంది, చేసే వాళ్ళకి నాకేం అర్థమవుతుంది. నేను చేసుకుంటూ వెళ్ళిపోతా, ఇలానే లాగ్ ఉంటుంది అంతా. అదే మీరు నాకు చెప్పారు అనుకోండి, ఈ అన్న తీసిరా, ఇది ఓవర్ బ్రిడ్జ్,
అంటే ఫ్లైఓవర్ టైప్ ఉంటుంది. దీని మీద ఓవర్టేకింగ్ అవసరమా అన్నకి? ఇంటి దగ్గర పిల్లలు చూస్తారు, అమ్మ నాన్న ఉంటారు. పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయింది. పెళ్ళిళ్ళకు రెడీ అయి స్టార్ట్ అయితే జంప్ అవుతుంది తీరా. ఐబీ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ఆన్ చేశారు. వావ్ వావ్, ఇదేంటా ఇది ఎప్పుడు చూడలే. అయ్యో తాత నో హెల్మెట్, నో ఇండికేషన్, ఓన్లీ అటాక్. అందుకే అన్న తాత వస్తాడే ఎదరగొట్టి పోతాడే అమ్మలు. ఫైనల్లీ రీచ్ టు బెల్లంపల్లి చౌరస్తా కాదు, మోర్ మార్కెట్. అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. సో ఇదన్నమాట గోవా. సో ఇప్పుడైతే అన్న దగ్గరికి వెళ్ళిపోయాం. సో ఎండలు చాలా ఉన్నాయి గాయస్. వీలైనంత వరకు బయటికి రాకండి. బయటికి ఏమన్నా ఎమర్జెన్సీ వర్క్స్ ఉన్నా ఏమున్నా రండి చేసుకోండి. అలా వెళ్ళే వాళ్ళైతే వాటర్ బాటిల్ అనేది పక్క క్యారీ చేయాలి. ఓకే, సో గాయస్ ఫైనల్లీ రీచ్ టు బెల్లంపల్లి చౌరస్తా. లెట్స్ గో. చల్. అరేబియన్ నైట్స్ కాకుండా ఇంకా దేనికన్నా వెళ్ళుంటే వాటి కామెంట్స్లలో చెప్పండి. అరేబియన్ నైట్స్ కానీ, నేషన్ మండి కానీ, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ద మండి స్పాట్ ఉంది. సో ఇలాంటి వాటిలలో మీరు చూసుంటారు కదా. సో చెప్పండి నాకు ఒకసారి. సో గాయస్ అయితే లైన్ ఇదేనా మర్చిపోయానా అనిపిస్తున్నట్టు చూద్దాం. సో గాయస్ లైన్ అయితే మర్చిపోయినా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసా మేసుంటావు. ఏం చేసినావు చెప్పు. క్రేజీ అసలు లైన్ అనేది మర్చిపోయినా గాయస్. అంటే అలానే కాదు కాదురేది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇది కంకర్ రౌతులా రాళ్ళ రప్పల మొత్తం కాబట్టి గాయస్ ఇదన్నమాట మన అన్న షాపు. లేదా Few moments later.
ఎంత పడతా అన్నావు దీంట్లో 800 మళ్ళా రికార్డు ఉందా మరెందుకురా నీకు సో గైస్ మోడ్ రోల్ 10 to 30 watts ప్రైస్ వచ్చేసి 405 ఉంది. So guys, finally A few moments later. సో గాయస్ అన్న వాళ్ళని అయితే కలిసేసిన గాయస్. ఇట్లా రెడ్ కలర్ ఏమైనా వచ్చినప్పుడు డేంజర్ ఉన్నది, అంటే దూరంగా ఉండాలి. సో మై గాడ్ బాగుంది గాయస్. డియో స్కూటీకి స్టిక్కరింగ్ సూపర్ ఉంది. సో ఇంకేంటి గాయస్ చెప్పండి, రిటర్న్ అయితే అయిపోయినా, ఏంటి విశేషాలు, ఏంటి సంగతులు. సో అన్న దగ్గరికి వెళ్ళినాం. అన్న అయితే ఏమన్నాడంటే శ్రావణ్ బండి అయితే ఒకసారి బాగా రోజులు పక్కకు పెట్టింది కదా, దగ్గర 1500 తిరిగి ఉంటావు, మళ్ళీ ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకో అన్నారు. ఓకే కానీ నాకే ఇలా జరుగుతాయి. సో ఎండలు అయితే బాగా కొడుతున్నాయి కదా, చెప్పిన అందరు ట్రై చేయండి గాయస్. చెప్పుకో లింక్ అని కొత్త ఒక వెబ్సైట్ వచ్చింది కదా, సో డిస్క్రిప్షన్లో ఇస్తా లింక్, అండ్ అది ఎలా చేయాలో కూడా మీకు అందరికి పెడతాను. సో చేసుకోండి గాయస్. 2011లో 10లో బిట్కాయిన్ వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. సో ఇప్పుడు సేమ్ ఇప్పుడు బిట్కాయిన్ వాల్యూ వచ్చేసి 1 crore ఉంది. సో మీరైతే నేను చెప్పేది ఒకటే, మీరు చేసుకుంటే మీరు ఏమన్నా ఇన్కమ్ ఉంటుంది, సో అదన్నమాట. సో వెళ్ళే బిట్కాయిన్ లాగా ఐటీఎల్జీ కాయిన్ అని ఇంటర్లింక్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో దాని గురించి నేను మీకు షార్ట్లో పెడతాను, చూసుకోండి, షార్ట్ వీడియో కూడా ఇస్తాను. సో ఇంకేంటి గాయస్,